హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిపార్ట్మెంట్ వారీగా ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లాలు, ట్రెజరీ లిస్టు పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, ఆ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సరే ఉద్యోగ పెన్షన్లకు జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే ఈ రోజునే జమ కావాలి అని ఆదేశాలైతే జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ రోజున జీతాలు, పెన్షన్లు జమ చేయవలసి అయితే ఉందన్నమాట. ఇక ఉద్యోగ పెన్షనర్లందరికీ ముఖ్య గమనిక, జీతాలు ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పే స్లిప్లో ఎర్నింగ్స్, డిడక్షన్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా చెక్ చేసుకోండి. ఇక ఉద్యోగులకైతే ప్రత్యేకంగా పే స్లిప్లో వారి యొక్క బిల్ నెంబర్ కూడా ఉంటుంది. బిల్ నెంబర్ను ఉపయోగించి మీ బిల్ యొక్క స్టేటస్ను తెలుసుకోవచ్చు. చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు ఆమోదించబడ్డాయి, బిల్ అప్రూవల్ అయిపోయినాయి. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బిల్లులలో కదలిక అయితే లేదండి. సో బిల్లులు అయితే ఇంకా ఈక్వబర్ స్టేజ్కి అయితే చేరుకోలేదు. సో ఉద్యోగులు మరియు పెన్షనర్లు మీ యొక్క పే స్లిప్స్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా నిధి వెబ్ పోర్టల్లో సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్, ఓటీపీ ఆధారంగా లాగిన్ అయిన తర్వాత మన పే స్లిప్స్ అనేవి ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఉద్యోగులు మరియు పెన్షనర్లు పే స్లిప్ని ఎవ్రీ మంత్ డౌన్లోడ్ చేసుకొని క్యాల్కులేషన్ ఇవన్నీ కూడా, అలాగే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బిల్స్ చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి, మాత్రం ఈక్వబర్ స్టేజ్కి అయితే చేరుకోలేదు. అంటే దీన్ని బట్టి మనకు 10 గంటల తర్వాత ఏమైనా బిల్లులలో కదలిక వస్తే ఈవినింగ్ వరకు జమ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఇక మండేనే జమ కావడం జరుగుతుంది. సో మరి 1వ తేదీన జీతాలు, పెన్షన్లు కనుక జమ అయినట్లయితే ముందుగా శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆముదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, అలాగే కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నము, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణ మచిలీపట్నం, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, అనంతపూర్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగొబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపం, నెల్లిమల్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఇరగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, అలాగే నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు,
ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోవెలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, పొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పల్మనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, సీతమ్మధార లాంటి ట్రెజరీ పరిధిలో ముందుగా జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉందండి. ఒకవేళ ఈరోజు రేపు కనుక జీతాలు పెన్షన్లు జమ కాలేదంటే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆక్షన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 3,600 కోట్ల రూపాయలు నిధులు సమీకరణ అయితే ఉండబోతోందనమాట. సో, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్ బేస్‌లో అయితే ఏపీ నిధులనైతే సమీకరిస్తోంది. మరి ఈ ఆక్షన్ అనేది ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ-కుబర్ సిస్టమ్ ఆన్ మార్చ్ 4, 2025. సో, మనకు మంగళవారం రోజునైతే ఈ యొక్క ఆర్‌బీఐ సెక్యూరిటీ బాండ్ వేలం ద్వారా 3,600 కోట్లయితే రానున్నది. మరి ఈ డబ్బుతో అయినా మనకు జీతాలు, పెన్షన్లు ఏవైనా అప్పటి వరకు పెండింగ్ ఉన్న వాటిని చెల్లిస్తుందనమాట. అలాగే వాటితో పాటు కొన్ని పెండింగ్ బిల్లులు కూడా చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. సో, ముందుగా శాఖల వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి మొదటగా ఈ జీతాలైతే జమ కానున్నాయి. తర్వాత మిగిలినవి మనకు సెక్యూరిటీ బాండ్ వేలం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా జమ కావడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఫిబ్రవరి నెల జీతాలు విడుదల తేదీలైతే ఈ విధంగా ఉండబోతున్నాయండి. మార్చి 1వ తేదీ శనివారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం తక్కువగానే ఉంది. 10 గంటల తర్వాత ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను. మార్చి 2వ తేదీ ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల జమ అనే ప్రక్రియ చేపట్టబడదు. అలాగే మార్చి 3వ తేదీ సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అయితే ప్రారంభమవుతుంది. 4 మరియు 5 తేదీల కల్లా పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతాయి. ఈ విధంగా ఆర్‌బీఐ ద్వారా సమీకరించినటువంటి 3,600 కోట్లలో అట్‌లీస్టు పెండింగ్ బిల్లలో పూర్తి స్థాయిలో కాకపోయినా విడతల వారీగా అయినా సరే ఎస్ఎల్స్, డీఏలు, డీఆర్, టీఏలు పెన్షన్ల యొక్క జీవో నంబర్ 106 ప్రకారం 11వ పీఆర్సీ అరియర్స్ పెన్షన్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి అమౌంట్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, జీఐఎస్ గ్రాట్యుటీ తదితర అలాగే కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు వీటికి చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం, అలాగే ఈ ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.